ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ మంత్రి హరీష్ రావు రైతుల ప్రయోజనాల కోసం చేసినటువంటి పోరాటం ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చిందని రైతులు అంటున్నారు. ఇటీవలే రైతులకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి హెచ్చరికలు, లేఖల ప్రభావంతో రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్లలోని నీటిని ఎత్తిపోతలకు సంబంధించి ప్రభుత్వం ప్రారంభించిందని చెప్తున్నారు. అయితే రిజర్వాయర్లు పూర్తిగా నిండే వరకు నీటిని ఎత్తిపోయాలని హరీష్ రావు అధికారులకు సూచించారు. ఇక మరోవైపు హరీష్ రావు చేసినటువంటి పోరాటానికి రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు రైతుల ప్రయోజనాల కోసం చేసినటువంటి పోరాటం ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చిందని రైతులు అంటున్నారు. ఇటీవలే రైతులకు మద్దతుగా హరీష్ రావు చేసినటువంటి హెచ్చరికలు, రాసినటువంటి లేఖల ప్రభావంతో రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్లలోని నీటిని ఎత్తిపోతలను ప్రభుత్వం ప్రారంభించిందని చెప్తున్నారు. అయితే రిజర్వాయర్లు పూర్తిగా నిండే వరకు నీటిని ఎత్తిపోయాలని హరీష్ రావు అధికారులకు సూచించారు. ఇక మరోవైపు హరీష్ రావు చేసినటువంటి పోరాటానికి రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి, హరీష్ రావు రాసినటువంటి లేఖల ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది అనుకోవచ్చా? దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో గోదావరి ఉప ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం నిండుకుండలా మారిందని చెప్పవచ్చు. నిండుకుండలా మారిన తర్వాత ఏదైతే ఈ కాళేశ్వరం నుంచి జలాలను సముద్రంలోకి పోతుండడంతో, మిగిలిన జలాలు పోతుండడంతో ఈ హరీష్ రావు రైతుల పక్షాన పోరాడడానికి సిద్ధపడి భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏదైతే కాళేశ్వరం అనుసంధానంగా నిర్మించిన ఈ యొక్క ప్రాజెక్టులలో రిజర్వాయర్లో నీళ్లు నింపాలని చెప్పేసి లేఖ కూడా రాయడం జరిగింది. ఈ లేఖ రాసిన తర్వాత కూడా స్పందించకపోతే నిన్ననే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏదైతే మీరు ఈ జలాల్లో రిజర్వాయర్లో రంగనాయక సాగర్ కానీ, అన్నపూర్ణ, ఇటు కొండపోచమ్మ, ఇటు మల్లన్న సాగర్ జలాశయాల్లో నీళ్లు కూడా నింపకపోతే రైతులతోని కాళేశ్వరం ముట్టడించి మేమే రైతులతో పంపులు ఆన్ చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఈ హెచ్చరికలతోనే ఈ రోజు అటు అన్నపూర్ణ కానీ, ఇటు రంగనాయక సాగర్లో కొన్ని నీటిని విడుదల చేశారు. ఈ నీటిని విడుదల చేయడంతో ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ, ఇటు రైతులు కానీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదంతా హరీష్ రావు కృషితోనే జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది హరీష్ రావు గారికి. ఈ నేపథ్యంలో వారు ప్రధానంగా ముందస్తుగానే వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో రిజర్వాయర్లను నింపి ఉంచాలంటున్నారు. దీని మీద రైతులు ఏమంటున్నారు? వారి అభిప్రాయం ఏ విధంగా ఉంది? ముందు జాగ్రత్తగా ఏదైతే ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి, 2 నెలల తర్వాత పంట కోతకు వస్తుంది. ఈ పంటకు కష్టకాలంలో నీళ్ళు ఎట్లాగైనా సరే, యాసంగి పంటలకైనా సరే సరిపోయినంత నీళ్లుంటేనే పంటలు పండుతాయని చెప్పేసి రైతుల ఉద్దేశాన్ని ముందు జాగ్రత్తగా ఉంచుకొని హరీష్ రావు చేసిన ఈ యొక్క కృషికి రైతులు కూడా ఎనలేని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రాసెస్ జరుగుతుంది. ఏ రిజర్వాయర్లు నింపేటువంటి ప్రక్రియను ప్రారంభించింది ప్రభుత్వం? ప్రస్తుతం అన్నపూర్ణ రిజర్వాయర్లో ఒక పంపును విడుదల చేశారు. ఈ రంగనాయక సాగర్ కూడా ఒకటే పంపును ఆన్ చేశారు. ఈ పంపును ఆన్ చేయడంతో బీఆర్ఎస్ నాయకులు కూడా మిగతా 3 పంపులను, ఏదైతే 4 పంపులు ఉన్నాయో 4 పంపులను ఆన్ చేసి రిజర్వాయర్ నింపాలని, అదేవిధంగా జిల్లాలో ఉన్న మిగతా కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ జలాశయాలను నింపితే రైతాంగానికి పంటకు అనుసంధానంగా ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కోరుతున్న పరిస్థితి. రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఎప్పుడు కూడా రిజర్వాయర్లో నీళ్లుంటేనే ఇవి చుట్టుపక్కల ఉన్న చెరువులని, కుంటలు కానీ ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి, బావులలోకి ఊట నీరు చేరుతుందని చెప్పేసి రైతులు వాపోస్తున్న పరిస్థితి. రైతులు కూడా ఈ ఏదైతే హరీష్ రావు చేసిన కృషికి ఆనందం వ్యక్తం చేస్తూ ఏ సంవత్సరమైనా సరే సంవత్సరంలో 2 పంటలకు పూర్తిగా నీరు అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా రైతులు కూడా వేడుకుంటున్న పరిస్థితి ఉంది. మల్లారెడ్డి, ప్రస్తుతం నింపుతున్నటువంటి ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో ఇవి కాకుండా హరీష్ రావు చేసినటువంటి సూచనతో మిగిలినటువంటి ప్రాంతంలో ఎక్కడ నీటి లభ్యత ఉందో అక్కడ కూడా ఇదే ప్రాసెస్ ని చేసేటువంటి అవకాశం ఉందా? ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఆలోచన ఏమైనా చేస్తుందా? అవును, చేయాల్సిన పరిస్థితే ఉంది. ఏదైతే ముందుగా ఈ యొక్క అన్నపూర్ణ రిజర్వాయర్ను ఈ రంగనాయక సాగర్ రిజర్వ్ నింపిన తర్వాతనే ఇక్కడి నుంచే కొండపోచమ్మ సాగర్ వెళ్తే కాబట్టి పూర్తి స్థాయిలో రంగనాయక సాగర్ నింపాలని చెప్పేసి, నింపితేనే ఈ మల్లన్న సాగర్ కు అటు కొండపోచమ్మ సాగర్ కు నీటి జలాశయం చేరుతుందని చెప్పేసి అధికారులు కూడా ముందు జాగ్రత్తగానే రంగనాయక సాగర్లో నీటి విడుదల జరుగుతుంది. మల్లారెడ్డి.
థ్యాంక్ యూ